వ్యూవర్స్, మీకు తెలంగాణలో రైతు బంధు అయితే 10 ఎకరాల లోపు ఇవ్వబోతున్నారు అని చెప్పి వచ్చిన న్యూస్ వస్తుంది. ఇది నిజమే. ఖచ్చితంగా 10 ఎకరాల లోపు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ వచ్చిన న్యూస్ ఇప్పుడైతే చూపిస్తాను. ఖచ్చితంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు. రైతు బంధు అయితే వారికి కట్ అవ్వబోతుంది. ఎవరికి అనేది కూడా మాకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. 5 లేదా 10 ఎకరాల లోపు అని చెప్పి పరిమితి విధిస్తున్నట్టు తెలుస్తుండగా సన్నకారు, చిన్నకారు రైతులకే సహాయం అందించేలా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన రైతు బంధు కొత్త రూల్స్ అయితే రూపకల్పన చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ వీడియో మొత్తం మాట్లాడుకుందాం. యాక్చువల్గా గతంలో రైతు బంధు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి లిమిట్ లేకుండా వేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ లిమిట్ అయితే తీసుకురాబోతుంది 5 నుంచి 10 ఎకరాల లోపు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొత్త పథకాలు చేయవచ్చు. అదేవిధంగా ఇట్లా చేస్తే ఎవరికైతే నీడెడ్ ఉంటుందో వారికి ఈ ప్రభుత్వ పథకాలు చేరే విధంగా రూపకల్పన చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయబోతున్నారు. దీనిపైన మీ కామెంట్ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం ఇలా కరెక్టా కాదని కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో 5,000 రూపాయలు ఇస్తేనే ప్రభుత్వం పైన చాలా భారం పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 రూపాయలు ప్రకటించబోతుంది నెక్స్ట్ దానికి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి 5,000 నుంచి 7,000 ఏంటంటే ఇంకా చాలా భారం పెరుగుతుంది. సో అటువంటి అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క నియమాలు కొత్త రూల్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ రూల్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు గుర్తుంచుకోవచ్చు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకి, ప్రముఖులకి, భూస్వాములకి, వ్యాపార వర్గాలకి వీళ్ళందరికీ వేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరికీ నిలిపివేసే దిశగా కసరత్తు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ పెట్టే ఏ పథకాలైనా మనకి ఎగ్జాంపుల్గా నెక్స్ట్ గృహలక్ష్మి అయినా ఇటువంటి పథకాలు ఏ అయినా కొన్ని లిమిట్తో పెడితే ఏంటంటే పేదల వరకు అసలు యాక్చువల్ లిమిటే పెట్టాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే లిమిట్ పెడితేనే అది ఎంతవరకు అంటే పేదవాళ్ళకు మాత్రమే చేరే విధంగా పథకాలు పెట్టాలి. కానీ అందరికీ భూస్వాములకి ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ పథకాలు ఇస్తే ఏమైందంటే మళ్ళీ ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. సో చూద్దాం. ఓవరాల్గా అయితే మంచి న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో రానున్న రోజుల్లో మంచి మంచి పథకాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి ఈ 5 నుంచి 10 ఎకరాలు అయితే నెక్స్ట్ మనకి యాసంగి అంటే ఈ నెక్స్ట్ మార్గదర్శకాలు వచ్చేలాగా చూస్తున్నారు. సో ఈ మార్గదర్శకాలు వానాకాలం నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టయితే మనకి సమాచారం రావడం జరిగింది. ఏదేమైనా సో ఓవరాల్గా మనకి తెలంగాణలో కొన్ని పథకాలకైతే కీలక మార్పులు అయితే చేయబోతున్నట్లు కూడా మనకి సమాచారం రావడం జరిగింది. అందులో కేవలం ఈ ప్రస్తుతం అయితే ఇది రైతు బంధు ఒకటైతే ఇమీడియట్గా చేయబోతున్నారు. నెక్స్ట్ పథకాలకు కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.